మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. చేతులు కాళ్ళు తిమ్మిర్లెక్కడం, ఇది తరచుగా వింటూనే ఉంటాం. ఎన్నోసార్లు మనం వీడియోల్లో వాటిలో కూడా విన్నాము. ఎక్స్పీరియన్స్ అయితే కానీ దాని బాధ, దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి అనేది ఒక వ్యక్తికి అర్థం కాదు. కాసేపు కదలకుండా ఒక పూజ కోసమో ఒక పని కోసమో కింద వాసిపెట్టలు వేసుకొని కూర్చోండి, కాలంతా తిమ్మిరెక్కిపోయినట్టు అవుతుంది. మనం అక్కడి నుంచి లేచి నడిచి కదిల్చేదాకా మనకు అస్సలు తోచదు. అలాంటిది ఒక వ్యక్తికి కంటిన్యూస్గా 24 గంటలు కాళ్ళు చేతులు తిమ్మిర్లు, చీమలు బాకుతున్నట్లు, మంటలు, లేకపోతే ఒక్కొక్కసారి మంట పెట్టేసినట్లు కాలిపోతున్న ఫీలింగ్ అనమాట. ఇంకా ఇంగ్లీష్లో పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అంటారు. అంటే ఎవరో సూదులు పెట్టి పొడుస్తున్న ఫీలింగ్. ఇలా గనక ఉంటే అసలు వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉంటుందా? వాళ్ళు ఒక పని చేయగలుగుతారా? కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదన్నా ఒక వస్తువు పట్టుకున్నా కూడా ఏదో షాక్ కొట్టినట్టు అనిపించి చేతిలోంచి ఆ వస్తువు జారిపోతూ ఉంటుంది అని. ఇలాంటి ఇబ్బందులు మనం ఎంత సివియర్ అయ్యేదాకా నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత త్వరగా దానికి కారణం ఏంటి అని కనుక కనుక్కుంటే సరైన ట్రీట్మెంట్ చేసుకొని కొంతవరకు ఈ సిమ్టమ్స్ని తగ్గించవచ్చు. సో ముఖ్య కారణాలు ఈ తిమ్మిర్లకి తీసుకుంటే కనుక మన ఇండియాలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, B12, కాల్షియం, విటమిన్స్ అన్నీ కూడా లోపించడం అనేది ముఖ్యమైన కారణం. దీనికి మనం ఏం చేసుకోవాలి? రకరకాల ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎస్పెషల్లీ ఆకుకూరలు ఎక్కువగా మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకపోతే ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. నెక్స్ట్ పోతే కనుక జనరల్ హెల్త్, థైరాయిడ్ కావచ్చు, షుగర్ కావచ్చు. షుగర్ ఎంత విపరీతంగా నరాలను ఎఫెక్ట్ చేస్తుందంటే వాళ్ళకి తల దగ్గర నుంచి మొదలుపెట్టి అరికాళ్ళ దాకా ఉన్న ప్రతి నరంలోనూ పారాలసిస్ రావచ్చు, మంట, నొప్పి, తిమ్మిరి రావచ్చు. వీటిల్ని క్రేనియల్ న్యూరోపతి లేదా థొరాసిక్ న్యూరాలజియాస్, లేదంటే కనుక కాళ్ళు చేతుల్లో వస్తే కనుక పెరిఫరల్ న్యూరోపతి అని పిలుస్తూ ఉంటాం. వీటికి రకరకాల నర్వ్ కండక్షన్ టెస్ట్లు, బ్లడ్ షుగర్స్ని అదుపులో పెట్టుకునే టెస్ట్లు, ఇలాంటివన్నీ చేసుకొని సరైన మందులు వాడుకోవాలన్నమాట. ఇంకపోతే చాలా సీరియస్ కండిషన్ ఏమై ఉండొచ్చు అంటే కొన్నిసార్లు ఎక్కడో దాగున్న క్యాన్సర్ రిలేటెడ్ పారానియోప్లాస్టిక్ న్యూరోపతీస్ అనేవి కూడా ఈ మధ్య తరచుగా చూస్తున్నాం. కాబట్టి ఈ ఆటో ఇమ్యూన్ అండ్ పారానియోప్లాస్టిక్ వర్కప్ కూడా చేసుకొని కొంతమంది సస్పిషియస్ పేషెంట్స్లో మాత్రమే ఇవి మేము ఆర్డర్ చేస్తూ ఉంటాం. అంతేగాని ChatGPTలో చెప్పింది కదా అని 100 టెస్టులు చేసేయకూడదు. ఒక పర్సన్ ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళల్లో మోస్ట్ ప్రాబబుల్ కాజ్ ఏంటి దాన్ని పట్టుకొని ట్రీట్ చేయటం అనేది కరెక్ట్ అన్నమాట. సో ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ని మాత్రమే సంప్రదించి ఈ న్యూరోపతికి ఇవాల్యుయేషన్ అండ్ ట్రీట్మెంట్ ఫాలో అవ్వడం ఉత్తమం.